మంచు ఫ్యామిలీలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గత 3 రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరాయి. మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదు చేశారు. మంగళవారం మరోసారి మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే పరిస్థితిని కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు విచక్షణ రహితంగా దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి రంజిత్ చేతిలోని మైక్ లాక్కుని అతడిపై బలంగా దాడి చేశారు. ఈ ఘటనలో రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు, విష్ణు, మంచు మనోజ్లకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. 126 BNS ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీసులు ఇవ్వడంతో బుధవారం మంచు విష్ణు, మనోజ్ వేర్వేరుగా పోలీస్ కమిషనరేట్లో అదనపు మేజిస్ట్రేట్ హోదా ఉన్న సుధీర్ బాబు ముందు హాజరయ్యి వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో మంచు మనోజ్ చేసిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది. గతంలో తన తండ్రి మోహన్ బాబు అంటే ఎంత ప్రేమో చెప్తూ అతడు క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు మళ్లీ తెరపైకొచ్చింది. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా యానిమల్ సినిమాలోని నాన్నా నువ్వు నా ప్రాణం అంటూ వచ్చే పాటపై మనోజ్ ఈ వీడియోని రూపొందించారు. వీడియోలో తన తండ్రితో తాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి నటించిన చిత్రాల ఫుటేజ్ని, తండ్రితో కలిసి దిగిన ఫోటోల్ని పొందుపరిచారు. సాంగ్ లిరిక్స్కు మ్యాచ్ అయ్యేలా ఈ వీడియోని బాగా క్రియేట్ చేశారు. జీవితంలో నువ్వు నేర్పిన పాఠాలకు నా జీవితానికి ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.